రాజశేఖర్ గారు, దేవి గారు నెల్లూరు నుంచి వచ్చారండి. భర్త వయసు 39 సంవత్సరాలు, భార్య వయసు 37 సంవత్సరాలు. మరి వీళ్ళకి పెళ్ళైన దగ్గర నుంచి తిరుగుతూ చాలా చోట్ల ట్రై చేసిన ప్రెగ్నెన్సీ రాలేదు. ఏ సమస్య ఉందో కూడా చెప్పట్లేదు. చేతిలో బిడ్డ అయితే రావటం లేదు. ఏం చేయాలో అర్థం కాక చివరికి యూట్యూబ్లో వీడియో చూస్తూ ఉంటే మరి మన వీడియో చూసి నెల్లూరు నుంచి విజయవాడ వచ్చారు. వచ్చిన ఎన్నాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చిందండి? మా దగ్గరికి వచ్చిన థర్డ్ మంత్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. న్యాచురల్గా, ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు. వచ్చిన ప్రెగ్నెన్సీ కన్ఫామా కాదా అని చెప్పి వాళ్ళు యూరిన్ టెస్ట్ పాజిటివ్ వస్తే మనకి టెలికాలర్లకు పెట్టారు. టెలికాలర్లు పెడితే మేము బీటా ఈసీజీ టెస్ట్ కూడా చేయించమన్నాం. చేయిస్తే 5 దాటాలి అన్నాము. ఇక్కడ 5 దాటం కాదు, ఎంత వచ్చింది? 15,337 వచ్చింది. మరి గట్టి ప్రెగ్నెన్సీ. మరి వచ్చిన ప్రెగ్నెన్సీ ట్యూబుల్లో వచ్చిందా, గర్భసంచిలో వచ్చిందా అని స్కాన్ చేయించుకోమని అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా సజెస్ట్ చేశాము. అక్కడే స్కానింగ్ కూడా రిపోర్ట్ తీసి పెట్టారు. దాంట్లో క్లియర్గా వచ్చింది, ఇది ట్యూబుల్లో కాదు, గర్భసంచిలో వచ్చింది, నార్మల్ ప్రెగ్నెన్సీ, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని చెప్పి అక్కడ క్లియర్గా ఇచ్చారు. వాళ్ళు తెలిసిన చీరాల అక్కడే చేయించారు. చీరాల మీరు ఉండేది? మిస్సెస్ వాళ్ళ పుట్టింటి దగ్గర చేయించారు. చీరాల, బాపట్ల డిస్టిక్ అని ఉంది స్కానింగ్లో. ఓకే. సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ 5 weeks 6 days అని ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మరి మీకు డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ఏమిటి మ్యాజిక్ అనేది ఆయన మాటలతో విందాం. మరి మ్యాజిక్ జరిగింది కదా మీకు కూడా. ఒక్కసారి ఆ మ్యాజిక్ ఎలా జరిగింది, అసలు మీరు ఎలా చూశారు, మా వీడియో ఎలా నమ్మారు, నమ్మబుద్ధేసిందా లేదా, ఇక్కడికి వచ్చాక ఏమనిపించింది, తర్వాత ఇక్కడ నా స్పీచ్ విన్నుంటారు, టెస్టులు చేయించుకున్న తర్వాత మందులు వాడుతున్నప్పుడు ఎలా ఉంది, మరి మందులు వాడుతున్నప్పుడు మీ అనుభవాలు, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది, ప్రెగ్నెన్సీ వచ్చాక మీ అనుభవాలు, ఇవన్నీ వీళ్ళతో కూడా షేర్ చేసుకుంటే వాళ్ళకు కూడా కొద్దిగా ధైర్యంగా ఉంటుంది. మాకు లేట్ మ్యారేజ్ అయిందండి. కొంచెం రెస్పాన్సిబిలిటీస్ వలన లేట్గా అయింది. ఒక 1 year వరకు ఏమీ మెడిసిన్ ఎక్కడ చూపించుకోలేదండి. ఒక 1 year కదా మ్యారేజ్ అయిందండి. తర్వాత నుంచి ఏంటంటే కొంచెం క్రిటిసైజెస్ ఎక్కువైపోతుంది. ఇంట్లో పేరెంట్స్ వాళ్ళు ఏమనకపోయినా చుట్టుపక్కల వాళ్ళకే ఎక్కువైపోతుందండి. మనకు బాధలు లేకపోయినా వాళ్ళకి తీపులు నొప్పులు ఫైల్స్ వచ్చేస్తాయి. వాళ్ళ ఇంట్లో కూర్చోరు, మన ఇంటికి వచ్చి కూర్చొని మాట్లాడతారు. అందుకని ఫస్ట్ ఒక హాస్పిటల్లో చూపిస్తే అసలు దారుణం అండి. అసలు అయితే చూడగానే ఫస్ట్ బ్లడ్ టెస్ట్ అవన్నీ రాస్తారండి. 5,000 బిల్ వేశారు. ఇమీడియట్గా పే చేస్తేనే చేస్తామన్నారు. పే చేస్తామని చెప్పాము. పే చేసిన తర్వాత లోపలికి జస్ట్ అట్లా ఎంటర్ అయ్యామండి. ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ ఏమి చేయలేమండి, ఐవీఎఫ్కి వెళ్ళాలన్నారు. ఇలా చూడగానే ఐవీఎఫ్ అన్నారు. నేను రిపోర్ట్లు చూసి ఇంకా ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందేనండి. ఆ రిపోర్ట్లో కూడా ఏమన్నా హెచ్ఐవి, హెచ్బిఎస్ఏసి, హెచ్సివి, బ్లడ్ గ్రూపు, థైరాయిడ్, షుగర్ అయిపోయింది. అవన్నీ బాగానే ఉన్నాయి. గ్రూప్ కూడా తప్పు రాశారండి. మీ బ్లడ్ గ్రూప్ ఉన్నది కూడా ఇవ్వలేదా? బ్లడ్ గ్రూప్ ఇది కాదు కదా అని అడిగితే సారీ సార్ మళ్ళీ ఓహో మారిందేటి ఈ మధ్యకాలంలో, మాకు తెలియలేదు లేండి మళ్ళీ చేశారా? సూపర్. అసలు వాళ్ళ టైం వాళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఊరికే చేయాలి కాబట్టి ఊరికే చేశారు, కానీ మెయిన్ ఎయిమ్ ఐవీఎఫ్. ఆయన చూడగానే ఐవీఎఫ్, కాకపోతే మధ్యలో ఆయన సాటిస్ఫై అవ్వడు కదా, డైరెక్ట్గా లోపలికి వెళ్తే ఐవీఎఫ్ ఏంటి, ఏదో టెస్టులు చేసినట్టు ఉండాలి కానీ కాసిన టెస్టులు చేద్దామని చేశారు. దాంట్లో కూడా ఆయన బ్లడ్ గ్రూప్ ఆయనకే మార్చి ఇచ్చారు. ఆయనకి అర్థం కాలేదు, ఏంటి హాస్పిటల్ మారితే బ్లడ్ గ్రూప్ మారిద్దా ఏంటని ఆయనకి అర్థం కాదు. సరే మేడం గారు అని చెప్పి వచ్చేసామండి. నెక్స్ట్ ఇది కాదు, కరెక్ట్గా లేదు, అసలు ట్రీట్మెంట్ ఏం లేకుండా డైరెక్ట్ ఐవీఎఫ్ అంటున్నారు అని చెప్పి ఇంకొక హాస్పిటల్కి వెళ్తే ఫుల్ బిజీ. కంగ్రాచులేషన్స్ అండి, అసలు అంతా పర్ఫెక్ట్ గా ఉంది, నెక్స్ట్ మంత్ కి కన్సీవ్ అయిపోతారు, జస్ట్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఇస్తున్నాము అది ఇది అని చెప్పారు. బలానికి ఎవరు బలానికి? మీకా మందుల షాప్ బలానికా? ఏదో బలానికి ఇస్తున్నాను పదండి అన్నారు. ఆవిడ బిజీగా ఉన్నారు, ఆ రోజు చూసే ఓపిక కూడా లేదు ఆవిడ. అది అయిపోయిన తర్వాత షేక్ హ్యాండ్ కూడా ఇచ్చి పంపించారు. వావ్ కంగ్రాచులేషన్స్ అన్నారు. ప్రెగ్నెన్సీ అవ్వలేదని చెప్పి వెళ్తే కొంచెం ఎండోమెట్రియం థిక్నెస్ పెరిగిందండి. థిక్నెస్ పెరిగింది, స్పెర్మ్ కూడా థిక్గా ఉంది, స్పెర్మ్ ఏమో థిక్ అయిపోయింది, ఎండోమెట్రియం థిక్ అయిపోయింది. తగ్గాలండి, కొంచెం మెడిసిన్ వాడాలి 1 month అన్నారు. సరే మా మిస్సెస్ ఏమన్నారంటే ఇన్ని తిరగలేము వద్దులేండి, ఎవరో ఒకళ్ళే ట్రస్ట్ చేయాలని చెప్పి ఇంకో 1 month వెయిట్ చేశారు. నెక్స్ట్ మంత్ మళ్ళీ అలాగే వచ్చేసరికి ట్యూబ్ టెస్ట్ చేయాలన్నారు. ట్యూబ్స్ ఓకే, ట్యూబ్ టెస్ట్ అన్ని చేస్తే అన్ని పర్ఫెక్ట్ గానే వచ్చినాయి. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా వాడాలండి అన్నారు. ఇంకా ఈ అసలు ఎందుకు జరుగుతుంది మేడం ఏంటి ఇట్లాగా, కరెక్ట్ రీజన్ చెప్పండి అని అడిగే లోపల మేము పిలుస్తాం అన్నారు బయట నర్సులు.
పేషెంట్ని స్కానింగ్ అని పెట్టి అది చెక్ చేసి లోపలికి మనం పిలిచే లోపల బయట పంపించేస్తున్నారు. లోపల కూడా రానియట్లేదు, అడగనియట్లేదు. జనం ఉమ్. మేడం బిజీ బిజీ పేషెంట్ చూడలేనంత బిజీగా ఉన్నారు మేడం, అది ప్రాబ్లం. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం బాగా సఫర్ అయ్యారు సార్. ట్యూబ్ టెస్ట్ చేసిన బాగా పెయిన్స్ అవును వస్తాయి ఇంకా HSG కదా. అందుకని ఇంకా ఇంకెక్కడన్నా టెస్ట్ చేద్దాము చూద్దాము అనుకుంటే మా మిస్సెస్ చూసారు సార్ వీడియోస్ ఇంటి దగ్గర ఉండి. అది చూసి ఇట్లా వెళ్దాము అంటే ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు చెప్తే కొంతమంది ఏమో ఒమ్మమ్మ విజయవాడ అసలు వద్దు, అంత దూరం ఎందుకురా. అది కాదు సార్, అసలు విజయవాడలో అంతా మోసాలు, కిడ్నీ అమ్మేస్తారు, కిడ్నీలు అమ్మేస్తారు. అది 500 ఫీజు అంటున్నాడు ఆయన సంవత్సరానికి అంటున్నాడు. ఒరే బాబు జాగ్రత్త, కిడ్నీలు లేపేస్తాడు. 500 ఫీజు ఏంట్రా సంవత్సరానికి, ఇది పెద్ద మోసం రా, ఎల్లకరా అని చెప్పారంట పాపం ఆయన. ఇలాగే వీడియోస్ పెడతా ఉంటారు, డ్రెస్ చేయొద్దన్నారు. సరేలేండి అని చెప్పి మా 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 మీద మేమే ఇంక డిసైడ్ చేసి. కాకపోతే మీకు వీడియోలు చూస్తూ ఉంటే అర్థమవుతుంది, ఎందుకంటే ఒక వీడియో అంటే పెడతాడు ఆయన, 2 వీడియోలు పెడతాడు, కొన్ని వందల మంది వీడియోలు వరుసగా డైలీ రావు కదా, సంవత్సరాల తరబడి నుంచి వీడియోలు వస్తున్నాయి. ప్రెగ్నెన్సీ వచ్చింది 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 అని ఇస్తున్నారు. వీళ్ళందరూ అయితే యాక్టర్లు కాదు కదా. యాక్టర్ అంటే ఒకరిని కొంటాడు, ఇద్దరిని కొంటాడు, ఏ సినిమా యాక్టర్ని. ఒక సినిమా యాక్టర్ని కొనాలంటే కోట్లు అవుతాయి. ఈయన ఫీజు ఏమో 500 అంటున్నాడు. 5 లక్షలు తీసుకునే వాళ్ళు ఎంతకన్నా ఎక్కువ మంది యాక్టర్లు పెట్టచ్చు కదా. మరి వాళ్ళు ఎవరి దగ్గర వీడియోలు లేవు, ప్యాకేజీలు ఉన్నాయి తప్ప వీడియోలు లేవు, సక్సెస్ అయిన వీడియోలు. మరి ఈ దగ్గర వీడియోలు ఉన్నాయంటే నమ్మొచ్చాము. ఒక్కసారి పోతే ఛార్జీలు పోతాయి, వస్తే ప్రెగ్నెన్సీ. ఒకసారి ప్రయత్నం చూద్దామని వచ్చారు. రెండో డాక్టర్ గారు కూడా ఇంకా IVF అండి 5 lakhs పైన అవుతుంది, కొంచెం టైం తీసుకున్నారు మేడం, అంతే. ఫైనల్ అదే ఆతానులో ముక్కే. సరే మేడం గారు వస్తామని చెప్పి జై హింద్ మేడం జిందాబాద్ అన్నారు. మీకు అర్థమైపోయింది, ఎక్కడికి వెళ్ళినా ఆదారే గోదారి, ఆ గోదారిలో ముంచుతారు. ఒక ఆవిడ ఫస్ట్ రోజే వేసేస్తుంది, ఒక ఆవిడ 3 నెలల తర్వాత వేస్తుంది. కానీ గోదావరి తప్పదు. IVF ఆపరేషన్ అనే గోదావరిలు గ్యారంటీ. ఈ గోదావరి లేనివాడు ఒక్కడే, రహదారి ఉన్నవాడు, మందులతో ఇచ్చేవాడు డాక్టర్ వైఎస్ బాబు. ఇంగ్లీష్ చెప్తాను సార్ నేను మాత్రం. ఇంకా ఇంత ముందు కాలంలో అయితే దేవుళ్ళు తాతలు ముత్తాతలు దేవుళ్ళు డైరెక్ట్గా వచ్చేవాళ్ళని చెప్తారండి. ఇప్పుడు వస్తే డైరెక్ట్గా వచ్చినా నమ్మరండి. అవును, ఎవరో డ్రామా కంపెనీ నుంచి వచ్చారని అంతే. ఏ డ్రామా బాబు అని అడుగుతారనే జరిపిస్తారండి దేవుడు. ఇక్కడ అందరూ బాధలు పడుతున్న వాళ్ళే ఇక్కడికి వస్తారండి. నాకు తెలిసి 99% ఆ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళే వస్తారు. పెళ్ళైన 6 months లోపల వచ్చేవాళ్ళు అయితే ఎవరు ఉండరు నాకు తెలిసి. సో హానెస్ట్గా ట్రస్ట్ చేయండి అండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది, నో డౌట్. అందులో ఇప్పుడు పెళ్ళి మనం నమ్ముకున్న భగవంతుడే ఆయన రూపంగా డైరెక్ట్గా రాకుండా డాక్టర్ గారిని చూపించాలని ట్రస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా అదే జరిగింది. ఇప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. వయసు 39, 37 వచ్చినాయి అంటే ఇక పిల్లలు పుట్టరు. మీకు IVF, అండాలు లేవు, వీరేకణాలు లేవు, అవి చక్కగా అయిపోయినాయి, పలసగా అయిపోయినాయి, అవి దుంపనాశనం అయిపోయినాయి, ఇక సర్వనాశనం అయిపోతున్నారు. మీరు IVFకి వెళ్ళకపోతే ఇక అయిపోతారు, అప్పడతా అంటారా మీరు అన్న టైప్లో భయపెట్టేస్తున్నారండి. మనమేమో బాధ్యతల వల్ల, ఏదో రకరకాల ఫ్యామిలీ బార్డెన్స్ వల్ల అందరికీ 18 ఏళ్ళకి పెళ్లి చేసుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు 20, 25, 30 కామన్ అయిపోయింది పెళ్ళిళ్ళు అయ్యేటప్పటికి. ఆ తర్వాత మనం రంగంలో దిగి పిల్లలకి అందాం అనేటప్పటికి ఈ భయాలు ఎక్కువైపోయింది. ఇంకేమొస్తుంది పిల్లలు అనేటప్పటికి ఇంకా భయపెట్టేసి IVFలు అనేటప్పటికి మరి చాలామంది చాలా బాధపడుతున్నారు. అందుకే ఆయన కూడా ముందుకు వచ్చి వీడియో ఇచ్చేది. ఆయన కూడా రకరకాల ఫ్యామిలీ బర్డెన్స్ వల్ల, కెరియర్ ప్రాబ్లమ్స్ వల్ల లేట్గా పెళ్లి చేసుకోవడం జరిగింది. కానీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ IVF అనే పదం పలికేస్తుంటే ఆయనకి ఏం అర్థం కావట్లేదు. జర్నీ ఇప్పుడే కదా స్టార్ట్ చేసాం, కనీసం కొన్నాళ్ళు ట్రై చేస్తే, ప్రయత్నిస్తే వస్తుందేమో కదా, ప్రయత్నించకుండానే మేము పనికిరామంటే ఎలాగా అన్న ఉద్దేశంతో అలా ప్రయత్నించే డాక్టర్ దొరుకుతాడా అని ఎతుక్కుంటూ యూట్యూబ్లో వీడియో చూస్తే దేవుడు మన వీడియో చూపించి ఇక్కడికి లాక్కొచ్చాడు. పక్కనున్న సైతాన్లన్నీ ఆపిని, సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా, అంత దూరం వెళ్ళాలా, విజయవాడ అంతా మోసం అని చెప్పి, విజయవాడ మొత్తం మోసం అంట. అసలు ఇదొకటి మరి భయంకరం. అలా చెప్పి ఆ సైతాన్ అన్ని రకాలుగా ఆపడానికి ప్రయత్నించినా కూడా ఆయన దేవుడిని నమ్మాడు కాబట్టి దేవుడే లాక్కొచ్చేసాడు. పిచ్చుకకి దారం కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి ఇక్కడ పడేశాడు. పడేసిన తర్వాత ఆయన కూర్చొని విన్నారు శ్రద్ధగా. మనం చెప్పిన మాటలన్నీ అర్థమైనాయి. ఎస్ నిజమే కదా, మన తాతలు ముత్తాతలు బామ్మలు మామలు ఒక్కొక్కరు 6 డజన్లు పిల్లలకు అన్నారు. పెద్దమ్మాయి
ప్రెగ్నెన్సీ వచ్చే టైంకి కూడా వాళ్ళ అమ్మ ప్రెగ్నెంట్గా ఉండేది. ఇక చాలే ఆగండి, అమ్మాయి కూడా ప్రెగ్నెన్సీకి వచ్చింది ఇంకానా అని ఆపేవాళ్ళు అప్పుడు. అలా ఉండేవి ప్రెగ్నెన్సీలు. అలాంటిది ఇప్పుడు ఒక్క బిడ్డను కనాలన్నా కూడా భయం కలిగించేటట్టుగా చేస్తున్నారు. న్యాచురల్గా మన వాళ్ళు అందరూ కన్నారు కదా, ఒక ఐవీఎఫ్ లేకుండా, ఒక ఆపరేషన్ లేకుండా. అలాగే మనం ఎందుకు కనలేము, ఒక్కసారి ప్రయత్నించి చూద్దామని చెప్పి ఆయన ఇక్కడికి వచ్చారు. వచ్చినందుకు నేను చెప్పిన మాటలన్నీ వినిపించినాయి. ఏ డాక్టర్ గారు కూడా నిమిషము 2 నిమిషాలు కూడా స్పేర్ చేయడానికి టైం లేనప్పుడు గంట సేపు కూర్చోబెట్టి నేను చెప్పా. సార్ గంట ఇట్లాగే సెషన్లో ఇప్పుడు మీ ముందుకు కూడా వచ్చి మిస్టేక్ అయ్యేమో అనుకుంటున్నాం. మధ్యలో ఫస్ట్ వైరస్కి ఇస్తారు కదా, అవునవును, 2 monthsకి ఇచ్చిన దానిలో కొంచెం అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ వల్ల గ్యాప్ వచ్చింది, 10 days గ్యాప్ వచ్చింది, లేదా అక్కడే అయిపోయే ఉండు అని అనుకుంటున్నాను. అవును, అవి ఉండొచ్చు. మెయిన్ మీది క్రిమిలే, ఆ క్రిములు తొలగగానే అయిపోయింది క్రిమిలే. సో మన ఇన్నేళ్ల సర్వీసులో మన బాడీలోకి ఏవో కొన్ని క్రిములు వస్తాయి, వీర్యకణాలను డ్యామేజ్ చేస్తాయి, అండాలను డ్యామేజ్ చేస్తాయి. ఆ క్రిములనే తొలగించుకుంటే మన వీర్యకణాలు బాగుపడతాయి, అండాలు బాగుపడతాయి, మన బిడ్డ మన చేతిలోకి వస్తుంది. అదే మనం చెప్పింది. అది చెప్పాము, చక్కగా విన్నారు, అర్థం చేసుకున్నారు. ఇద్దరు టెస్టులు చేసుకున్నారు, భర్త భార్య చేయించుకుని ఇద్దరు మందులు వాడుకున్నారు క్రిముల గురించి 2 నెలలు. తర్వాత టీకా వేయించుకున్నారు. హార్మోన్లకి వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది. ఎంత టైం పట్టింది? 3 నెలలు కూడా పట్టల. 39 ఏళ్ల వయసు ఉందని భయపెట్టింది అక్క. హార్మోన్స్ కూడా 1 monthకే తీసుకెళ్ళాను. 3 లక్షలు తెచ్చుకుంటావా 5 లక్షలు తెచ్చుకుంటావా, ఆఫర్ ఉందమ్మా తొందరగా వచ్చేరా అంది. 3 నెలలు కూడా పట్టల న్యాచురల్గా రావడానికి. చూడండి, హార్మోన్స్ కూడా 1 month కూడా వాడలేదు వాళ్ళ. అవునే, పూర్తి అబలాయి కూడా వాడుతూ. అవును, చూడండి. అందుకే ఇప్పుడు మన వీడియో వచ్చే ఉద్దేశం కూడా అదే. వయసు 30 దాటిపోతే సార్ భయపడుతున్నారు. మరి ఆయన 39 వచ్చినా కూడా హాయిగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలా, 3 నెలలు కూడా పట్టల. వీరికనం బాగాలేదా? ఏం బాలా? బుల్లెట్ లాగా దూసుకుపోయింది. బుల్లెట్టే కాదా? గోళ్ళలో కూడా మొక్కలు వచ్చే వీర్యకణం అది. ఇప్పుడు తెలిసింది కదా. ఆవిడ దగ్గరికి వెళ్ళేటప్పటికి మన మొత్తం అప్రతాండ్ర ఉంది ఆవిడ, రామ్ భజనే. అదే నేను చెప్పేది. ఇక్కడ అవసరం లేదు, వాళ్ళు అంతే. ఆవిడ ఈ చూసే వైపుకి ఆవిడ ఎక్కడ ఉంది, ఓకే కంగ్రాచులేషన్స్ అంటది, మా దగ్గర వచ్చింది, ఓకే అయితే ఓకే కంగ్రాచులేషన్. ఆవిడకి టైం ఎక్కడ ఉందయ్యా? నువ్వు ఏ పేషెంటో కూడా ఆవిడకి తెలియదు. ఇంకా అయ్యో బిడ్డ పుట్టేశారా, డెలివరీ అయిపోయిందా అని కూడా అనొచ్చు. ఆ గొడవలో వాళ్ళు ఉంటారు. బిజీగా ఉంది వ్యవహారం, మరి బయట అలాగే ఉంది. జబ్బులు ఎక్కువైపోయినాయి. మనుషులు ఎలా ఉన్నారంటే డాక్టర్ గారు ఏదో చేస్తారు, దేవుడు ఏదో చేస్తాడంటారు. కాదమ్మా, దేవుడైనా డాక్టర్ అయినా దారి చూపిస్తారు, చేసుకోవాల్సింది మీరే. నేను ఆ రోజు గంట కూర్చోబెట్టి ఏం చెప్పానంటే, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఆహారం ఎలాంటి ఆహారం మీరు తీసుకోవాలి, మీరు ప్రెగ్నెన్సీ రావాలి అంటే మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మీకు అడ్డం పడే క్రిములు నేను తొలగిస్తా, కాళ్ళకు అడ్డం పడతాయి. అలాగే మీ ఒంట్లో సత్తువు లేకుండా చేస్తూ మీ బ్యాటరీలు ఛార్జింగ్ అయిపోతాయి, ఆ ఛార్జింగ్ నేను ఎక్కిస్తా మందుల ద్వారా. కానీ కలవాల్సింది మీరే, ఆ బిడ్డను పొందాల్సింది మీరే. అలా ఏం చేయాలనేది గంట కూర్చోబెట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసి, అది అన్నీ ఫాలో అయ్యారు కాబట్టి టక్కని ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటున్నారు. ఆయన అంటున్నారుగా, ఆ క్రిములు వాడేటప్పుడు మళ్ళీ కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చింది, లేకపోతే ఇంకొంచెం పెందలాడైపోయేది. ఆ టైంలో కొద్దిగా మందులు వాడలేకపోవడం, కాస్త గ్యాప్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే మందులు భర్త వాడకపోతే, అవును అది భార్య కూడా ఆపేయాలి, భార్య వాడకపోతే భర్త కూడా ఆపేయాలి. ఇద్దరు ఒకేసారి స్టార్ట్ ఒకేసారి ఎండ్ కాబట్టి ఆయన ఊరు వెళ్ళాల్సిన పని రావడంతో ఆవిడ మెడిసిన్ ఆగిపోవాల్సి వచ్చింది. లేకపోతే ఇంకొంచెం ఇంతకుముందు వాడిన హాస్పిటల్ మెడిసిన్ వాడినప్పుడు ఏంటంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి. మీ మెడిసిన్ స్టార్ట్ చేసిన ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా ఏం లేదు, అంత ఫ్రీగానే ఉంది మీ బాడీ, నార్మలైజ్డ్గా. ఇంకా మరలేదు. నేనేమన్నానంటే ఒంట్లో క్రిములు పోవడానికి బిల్లలు ఇస్తున్నా. ఈ క్రిములు పోవడానికి బిల్లలు ఇస్తుంటే ఎంకాయకి పుల్లయ్యకి బిల్లలు ఇచ్చినప్పుడు మరి ఎంకాయమ్మ కూడా పోద్ది ఒకసారి, ఎందుకంటే అదే బాంబు కదా. ఈ బాంబుకి ఎంకాయకి పుల్లయ్యకి ఇచ్చిన బాంబు ఎంకాయమ్మను కూడా లేపేస్తుంది. కొంతమందికి గ్యాస్ కూడా పోతుంది. నా దగ్గరికి వచ్చే వరకు కొంతమంది ఏమవుతుందంటే గ్యాస్ ట్రబుల్తో బాగా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి బిర్యానీ తినాలంటే ముందు మందుల షాపుకు పరిగెత్తాలి. ఆయన బిల్ల తెచ్చుకుంటా ఆగు, బిర్యానీ ఉడుతున్నాయి వాళ్ళ బిల్ల తెచ్చుకుంటా ఆగు, సిరప్ కూడా తెచ్చుకుంటే మంచిదేమో, చప్పరిచ్చేస్తాను చేసా పట్టుకొచ్చేనా. ఈ టైపులో ఉన్న వ్యక్తి నా బిల్లలు వాడుతూ గ్యాస్ పోయింది ఆయనకి. ఎందుకంటే గ్యాస్ట్రైటిస్ కూడా హెచ్ పైలోరీ అనే క్రిమితో వస్తుంది. వీటికి వేసిన బిల్లలు వాటికి కూడా వేయటం వల్ల గ్యాస్ పోయింది. అట్లా మార్పులు జరుగుతాయి. ఏమ్మా లేదు, అసలు ఎవరికి ఇవ్వరు. నీకు 100% గ్యారంటీగా ప్రెగ్నెన్సీ వస్తుంది
అని చెప్పే డాక్టర్ ఈ ప్రపంచంలో లేడు. ఏదైనా ట్రైలేనమ్మా, ఆ ట్రైల్ ఏదో 3 లక్షలు పెట్టి వేయడం ఎందుకు? న్యాచురల్గా ట్రై చేయి. ఏ దారి లేనప్పుడు గోదావరిలో దూకాలి, కానీ రహదారి వదిలేసి గోదావరిలో దూకుతారంటారు. ఎందుకు దూకాలి అసలు? నేను అనేది అది. నన్ను ట్రై చేసి నా దగ్గరే పని జరగకపోతే 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా అప్పుడు అక్కడికి వెళ్ళాలి. అంతే తప్ప ఫస్ట్ ఐవీఎఫ్లో ఆపరేషన్కి వెళ్తే ఒళ్ళు గొల్లైపోద్ది, డబ్బులు నిల్లు అయిపోతాయి. నా దగ్గరికి వచ్చే ఓపిక కూడా ఉండదు. 500 ఉండాలిగా. అదే మనం చెప్పింది. ఏదేమైనా మీలో కూడా ధైర్యాన్ని నింపి ఆ రోజు దేవుడు మీ వెనకాల తోడుగా ఉన్నాడు, ఆయన ఉన్నాడు కాబట్టే మీరు ఇక్కడ వరకు రాగలిగారని చెప్పాను నేను. ఆ విషయాన్ని విశ్వసించారు, చక్కగా మీరు మందులు వాడుకున్నారు, నన్ను నమ్మి. ఈరోజు నేను చెప్పినట్టుగానే రిజల్ట్ వచ్చిందా రాలేదా? ఎక్కడ వచ్చిందిగా. ఒక్క ఐవీఎఫ్ లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా చక్కగా మందులతోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. రాజశేఖర్ గారు, దేవి గారు నెల్లూరు నుంచి మనల్ని నమ్మొచ్చి మరి ఈరోజు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా 3 నెలల్లోనే. వయసు 39, 37 అయినా కూడా ధైర్యంగా ఉండి న్యాచురల్గా ఎవరో ఎంతమంది చెప్పినా విజయవాడ ఎల్లకు అంతా మోసం దగా అన్నా కూడా ఏది దగా, మన వీధిలో దగా, మన సందులో దగా, మన ఇంటి పక్కలంతా అందరూ ఐవీఎఫ్ అంటున్నారు, ఆపరేషన్లు అంటున్నారు, నో గ్యారంటీ అంటున్నారు. దానికన్నా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. ఒక్క 500 రూపాయలు పెడితే టెస్టులు చేయించుకుని వెళ్ళిపోండి, మందులు కావాలంటే కొరియర్ పెడతాను, మీరు ప్రతి నెల రావక్కర్లేదు అంటున్నాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ప్రయత్నించి చూద్దామని చెప్పి ఆ సైతాన్లు ఎన్ని చెప్పినా వినకోకుండా ఆయన ఇక్కడికి వచ్చాడు, దేవుని మాట నమ్మాడు, మన దగ్గర నిలబడ్డారు. చక్కగా ఈరోజు ఆ బిడ్డని పొందగలిగారు. కాబోయే మాతృదేవతలు పితృదేవతలు అవ్వబోతున్నారు, మీరే దేవుళ్ళు అవ్వబోతున్నారు. అంతే కదా. అది ఆల్ ది బెస్ట్ అండి రాజశేఖర్ గారు. ఆల్ ది బెస్ట్ రాజశేఖర్ గారు. ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు, వాళ్ళలో కూడా ధైర్యం కలిగించినందుకు ధన్యవాదాలు. గాడ్ బ్లెస్.